చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఇంత చిన్న కుండీల్లో అది కూడా బాల్కనీ గార్డెన్ లో ఇంత మంచి పళ్ళ హార్వెస్ట్ ఎలా చేయగలుగుతున్నారో, మంచి మంచి పళ్ళ మొక్కలు పెంచుతున్నారో ఎలా పెంచగలుగుతున్నారో అని అడుగుతున్నారు. సో అది కూడా మా బాల్కనీలో సన్లైట్ చాలా తక్కువ వస్తుంది అనమాట. అంటే పాట్స్ అన్ని కూడా షేడ్ లోనే ఉంటాయి. అంటే బాల్కనీ కదా, నీడనే ఉంటుంది. ప్లాంట్స్ అన్ని కూడా నీడలోనే ఉంటాయి. ఒక్క జస్ట్ 1 or 2 hours మాత్రమే సన్ రైజ్ వస్తాయి అనమాట. అది కూడా సన్ లైట్ బాగా వస్తే సన్ రైజ్ వస్తాయి, లేకపోతే ఇంకా సన్ రైజ్ కూడా రావు అనమాట. ఆ కొద్ది సన్ రైజ్ తోటే మనం మొక్కలు బాగా పెంచుకుంటున్నాము. హార్వెస్ట్ కూడా బాగా వస్తుంది. అయితే ఈ బాల్కనీ గార్డెన్ లో పళ్ళ మొక్కలు పెంచాలంటే కొంచెం శ్రమతో కూడిన పని అనమాట. అవి ఎప్పుడైతే బాగా పెరుగుతూ ఉంటాయో అప్పుడు వాటికి మంచి ఫర్టిలైజర్ ఇంకా సాయిల్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. మా బాల్కనీ గార్డెన్ లో పళ్ళ మొక్కలన్నీ కూడా సీడ్ తో గ్రో చేసామన్నమాట. ఏవి కూడా నర్సరీ నుంచి గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఏమీ తీసుకురాలేదు. ప్రతి ఒక్కటి కూడా సీడ్ తో, మామూలుగా మనం సీడ్స్ తినేసిన తర్వాత వేసేస్తాం కదా, అలా గ్రో అయినవే ఈ హార్వెస్ట్ తీసుకున్నాము. అన్ని కూడా ఎక్కువ డిలే అవ్వకుండా జస్ట్ 2 years లోపుగానే హార్వెస్ట్ తీసుకున్నాము. అన్ని పళ్ళ మొక్కలు కూడా అలాగే అయింది అనమాట. అంటే పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు, పర్మనెంట్ పళ్ళ మొక్కలు, ఆపిల్ బేర్ లాంటివి, నిమ్మకాయ అలాంటి అన్ని కూడా 2 years లోపుగానే హార్వెస్ట్ తీసుకున్నాము. మంచి మంచి హార్వెస్ట్ తీసుకున్నాం అనమాట. అన్ని గుత్తులు గుత్తులు కాయలు తీసుకున్నాం అనమాట. అలాగే నార్మల్ గా సీజనల్ ఫ్రూట్స్ కూడా మంచి హార్వెస్ట్ తీసుకున్నాం అనమాట. సో పళ్ళ మొక్కలకి మేము ఎప్పుడైనా కూడా కొంచెం సాయిల్ చేంజ్ చేసేటప్పుడు మంచి ఫర్టిలైజేషన్ వేస్తూ ఉంటాం అనమాట. అలాగే డైలీ ఫర్టిలైజర్ కూడా వేస్తూ ఉంటాము. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇంకా డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ లో కూడా చేస్తూ ఉంటాం అనమాట. ఈ మొక్క వచ్చేసి దానిమ్మ మొక్క అనమాట. ఇది కూడా సీడ్ తోటే గ్రో చేసాము. ఇది దాదాపు 6-7 months అయింది. మొన్న ఈ మధ్య 3-4 times ఫ్లవరింగ్ కూడా వచ్చింది. పైన ఉంటుంది కాబట్టి బాల్కనీలో, అంటే గోడ పైన ఉంటుంది కాబట్టి అది తీయాలన్నా కొంచెం ప్రాబ్లమే. ఫర్టిలైజేషన్ కి తీయాలి, సాయిల్ చేంజ్ చేయాలి అంటే కొంచెం ప్రాబ్లం అనమాట. ఒక్కసారి తీసి దానికి ఇలా ఫర్టిలైజేషన్ ఒకసారి చేస్తే మాత్రం 2-3 times మంచి హార్వెస్ట్ ఇస్తుంది అనమాట. ఇలాగే ఆపిల్ బేర్ కి కూడా చేసాము. ఈసారి ఇప్పుడు దానిమ్మ మొక్కకి చేస్తున్నాం అనమాట. ఇది కేవలం 9 inches పాటే అనమాట. 9x6 చాలా చిన్న పాటే. ఇప్పుడు వచ్చి దీనికి ఫర్టిలైజేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మొక్కకి సాయిల్ చేంజ్ చేయాలంటే, పాట్ లో సాయిల్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఉన్న సాయిల్ అంతా తీసేసేయాలన్నమాట. సాయిల్ తీయడం వల్ల కూడా మంచి ఏరేషన్ అవుతుంది. అందుకే ప్లాంట్ గ్రోత్ బాగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ పాట్ పైన ఆల్రెడీ కొన్ని పాట్స్ పెడతాం కదా, పాట్స్ పెట్టడం వల్ల సాయిల్ పైన ఇలాగా ఈ నత్తగుళ్ళలన్నీ చేరుకొని ఉన్నాయి. ఇవి తీసేసేయాలన్నమాట. ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి మంచిదే, ఒక్కొక్కసారి మంచిది కాదు. ఏవైనా చిన్న చిన్న సీడ్స్ అలాంటివి వేసే, లేకపోతే ఏవైనా రూట్స్ అవన్నీ కొరికేస్తూ ఉంటాయి అనమాట. అందుకే ఇప్పుడు వీటిని తీసేస్తున్నాం అనమాట. ఇలాంటి చిన్న చిన్న నత్తగుళ్ళలు అలాంటివి ఉంటే తీసేసేయాలి. ఫస్ట్ పైన నుంచి అన్ని తీసేసేయాలి, హ్యాండ్ పిక్ చేసేసేయాలి. చేసేయటం వల్ల వేరే పాట్స్లో చేరకుండా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ సాయిల్ అంతా తీసేస్తున్నాము. సాయిల్లో చూడండి మంచి అర్త్వామ్స్ కూడా ఉన్నాయి. అర్త్వామ్స్ ఉండడం మంచి నిదర్శనం అనమాట ప్లాంట్కి. సో ఇప్పుడు సాయిల్ అంతా ఇలా తీసేస్తున్నాము. రూట్ ఫార్మేషన్ చూడండి ఎంత బాగా జరిగిందో. పైన వరకు రూట్స్ అన్ని బాగా ఫామ్ అయిపోయాయి. సాయిల్ తీయడం కూడా కష్టంగా ఉందన్నమాట. ఈ సాయిల్ అంతా సగం వరకు తీసేసేయాలి, పైన అంతా తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేది ఏంటంటే గార్లిక్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే, ఈ నత్తలు, స్లగ్స్, స్నేల్స్ ఉన్నాయి కదా, అవి లోపల గుడ్లు పెట్టుకొని ఉంటాయి అనమాట అప్పుడప్పుడు. అందుకే ఈ వెల్లుల్లి వేస్తున్నాను. డ్రై వెల్లుల్లి వేస్తున్నాను. పచ్చిది కూడా వేయొచ్చు, ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. డ్రై వెల్లుల్లి వేసినా కూడా నీళ్లు వేసేసరికి అది రిలీజ్ చేస్తుంది అనమాట. దాని పవర్ఫుల్ స్ట్రాంగ్ ఫ్లేవర్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల స్నేల్స్ అవన్నీ ఉండవు అనమాట. తర్వాత వేపాకు వేస్తున్నాను. వేపాకు వేయటం వల్ల చీములు అవన్నీ రావు, ఇంకా వేరే పెస్ట్స్ ఏవైనా ఉంటే కూడా రావన్నమాట. అలాగే షుగర్ కేన్ ఉంటుంది కదా, దాని పొట్టు కూడా వేస్తున్నాను. చెరుకు పొట్టు కూడా వేస్తున్నాను. చెరుకు పొట్టు మంచి మల్చింగ్ అవుతుంది అనమాట. అలాగే ఏరేషన్ బాగా అవుతుంది. అలాగే ఇప్పుడు వాల్నట్ షెల్స్ కూడా వేస్తున్నాను. దీంతో మంచి కార్బన్ ఫార్మేషన్ బాగా అవుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు వచ్చేసి పచ్చి అరటి తొక్కలు వేస్తున్నాను అనమాట. పచ్చి అరటి తొక్కలు తర్వాత అది కాంపోస్ట్ అవుతున్న కొద్దీ
మంచి పూలు మంచి కాయలు బాగా వస్తాయి అన్నమాట. చిన్న మొక్కకైనా కూడా చాలా హార్వెస్ట్ వస్తుంది. అలాగే ఏవైనా వెజిటబుల్ పీల్స్ కూడా పచ్చివి వేయొచ్చు, ఎక్కువగా వేయొద్దు, కొంచెం కొంచెం వేయాలన్నమాట. ఇప్పుడు నేను వేసేది ఓన్లీ 2 బనానా తొక్కలే వేస్తున్నాను. అలాగే క్యారెట్ కానీ అలాంటివి తొక్కలు కూడా వేసుకోవచ్చు. బనానా పీల్ వేసిన తర్వాత ఈ పల్లీలు ఇంకా పుట్నాలు ఉన్నాయి, అలాగే వాల్నట్స్ కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. ఇవి వచ్చేసి మంచిగా పౌడర్ చేసేసుకోవాలి. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఫర్టిలైజేషన్ కొరకు అనమాట. ఎప్పుడైనా మనం ఫర్టిలైజేషన్ వేయలేకపోతే ఇలాంటి పని చేస్తూ ఉంటాయి అనమాట. ఇవి మంచిగా చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసేసుకొని ఆ బనానా పీల్ పైన వేసేసుకోవాలన్నమాట. బనానా పీల్ అలాగే ఈ పప్పుల పొడి ఉంది కదా, చాలా బాగా పనిచేస్తుంది ప్లాంట్ కి. పౌడర్ దాని మీద వేసేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను అనమాట. బెల్లం ముక్క చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, చాలా బిల్డప్ చేస్తుంది అనమాట. ఆ చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉండటం వల్ల రూట్ ఫార్మేషన్ బాగా అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ సాయిల్ ఉంది కదా, ఈ సాయిల్ వచ్చేసి టోటల్ కంపోస్ట్ అనమాట. కిచెన్ వేస్ట్ కంపోస్టే అనమాట. ఈ కంపోస్ట్ లో మాత్రం మనము బోన్ మీల్ పౌడర్ వాడుతున్నాము. బోన్ మీల్ ఒక 2 స్పూన్స్ వాడుతున్నాను. అలాగే ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఎప్సమ్ సాల్ట్ ఒక 2 స్పూన్స్ వాడుతున్నాను. ఈ 2 కలిపేసి పెట్టేస్తున్నాను. దీంతో ఫ్రూట్స్ చాలా స్వీట్ గా వస్తాయి, హెల్తీగా గ్రో అవుతాయి, పెస్ట్ రెసిస్టెంట్ ఉంటాయి అనమాట. ఏదైనా డిజీజ్ రెసిస్టెంట్ కూడా ఉంటాయి. ఈ మిశ్రమం వచ్చేసి ఈ సాయిల్ లో కలుపుతున్నాను. కంపోస్ట్ ఉంది కదా, ఈ సాయిల్ లో కలుపుతున్నాను. ఈ మిశ్రమం కూడా నేను ఒక 2 స్పూన్సే కలిపాను. ఇప్పుడు ఈ సాయిల్ బాగా కలిపేసుకోవాలన్నమాట, చక్కగా కలిపేసుకోవాలి. ఈ సాయిల్ ని పైన ఇలాగా ఫుల్ కవర్ చేసేసేయాలన్నమాట. ఇలా కవర్ చేయడం వల్ల లోపల ఏవైనా కూడా మనము పచ్చివి లేకపోతే ఇంకా షెల్స్ అలాంటివి వేసాం కదా, వేసినవి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాయి. ఇది చాలా న్యూట్రిషియస్ సాయిల్. ఇలాగా సాయిల్ చేంజ్ చేసుకోవడం వల్ల ప్లాంట్స్ చాలా హెల్తీగా గ్రో అవుతాయి. అలాగే దీని తర్వాత మనము నార్మల్ గా వాటర్ వేయొచ్చు. అయితే పళ్ళ మొక్కలకి ఇలాగ ఒక చిన్న వాటర్ బాటిల్లో డ్రిప్ ఇరిగేషన్ లాగా వాడితే చాలా బాగా పనిచేస్తుంది. చిన్న వాటర్ బాటిల్స్ ఇలా తీసుకొని దాన్ని మూతకి చిన్న కన్నాలు చేయాలన్నమాట. ఇక్కడ ఒక 2 కన్నాలు చేశాను. ఈ బాటిల్లో ఏదైనా లిక్విడ్ వేసేయచ్చు. లైట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటే అది వేసుకోవచ్చు, లేదా నీళ్లు కూడా ఓన్లీ వాటర్ కూడా నింపేసి పెట్టేసేయచ్చు అనమాట. ఆ కన్నాల నుంచి చిన్న చిన్న డ్రాప్స్ ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. అయితే డే అంతా కూడా తేమగా ఉంటుంది. ఇలా చేస్తే పళ్ళ మొక్కల్లో చాలా మంచి ఫ్రూటింగ్ వస్తుంది. సో రెగ్యులర్ గా వాటర్ నార్మల్ గా వేసుకోవచ్చు, లేదా ఇలా బాటిల్లో పెట్టేసామంటే ఇంకా ఎండ వచ్చినా కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా చుక్క చుక్క నీళ్లు పడుతూ ఉంటుంది అనమాట. ఇలా ఆక్సిజన్ బబుల్స్ వస్తున్నాయి చూడండి బయటికి. అయితే చుక్క చుక్క వాటర్ డ్రాప్స్ సాయిల్ లో పడుతున్నాయి. డే అంతా కూడా నీళ్లు పడి సాయిల్ తేమగా ఉంటుంది. సో అలా చేస్తే హెల్దీగా వస్తాయి అనమాట. ఎక్కువగా చిన్న కుండీలకి ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ యూజ్ చేయడం వల్ల బాల్కనీ గార్డెన్ అయినా కూడా మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు, మంచి పళ్ళు వస్తాయి అనమాట. తర్వాత సడన్ గా బూస్ట్ వచ్చేసింది, చాలా బాగా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది, మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే ప్లాంట్ గ్రోత్ కూడా ఇన్స్టెంట్ గా ఫాస్ట్ డెవలప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు.